టీవీ7 వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. ఇప్పుడు వార్తలు వివరంగా. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట బ్రాంచ్ ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సునీల్ మరియు సిబ్బంది ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్లు ఎస్బీఐ బ్యాంక్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యారు. కూకట్పల్లి, సనత్ నగర్ ఫైర్ స్టేషన్ల నుంచి మొత్తం 6 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పాయి. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు మరియు జాయింట్ కమిషనర్ అలాగే ఎస్ఆర్ నగర్ సిఐ రమణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. అయితే ఇలా ఒక్కసారిగా అర్ధరాత్రి వేళ ప్రమాదం సంభవించడంతో అక్కడ కొద్దిగా ఆందోళన పరిస్థితి నెలకొంది. ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ ముఖ్యంగా చాలా బ్యాంకుల్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా ఏ నియమాలను పాటించకుండా కట్టడాల సమయంలో సరైన పద్ధతి, అగ్నిని అదుపు చేసేలా వెంటిలేటర్లు తదితర విషయాలను పట్టించుకోవడం లేదని, దీంతో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు బల్కంపేట ఎస్బీఐ బ్యాంకులో జరిగిన అగ్ని ప్రమాద తీరును పరిశీలిస్తే అగ్ని సురక్ష నియమాలు లేనందునే ఇంతగానో మంటలు ఎగిసిపడుతున్నాయని, గతంలో కూడా చందానగర్ తదితర బ్యాంకుల్లో ఇదే తరహాలో అగ్ని ప్రమాదాలు సంభవించాయని, బ్యాంక్ యజమానుల నిర్లక్ష్యమేనని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. बैंक वाले जहाँ वाले बैंक लगा लेते और ये फायर सेफ्टी बिल्डिंग पहले बिल्डिंग में फायर सेफ्टी है देखते नहीं देखे सर जहाँ वाले वहाँ बैंक लगा लेते। पहले बैंक वाले हर आदमी बैंक हो इंश्योरेंस हो ये लोग फायर सेफ्टी देखना, फायर सेफ्टी रहे तो बिल्डिंग में रहना है लोग। फायर सेफ्टी नहीं है इनके पास, स्प्रिंकलर सिस्टम नहीं है, जहाँ बनने वाला लगा दिए उसके बाद में यही परेशान है। और इससे पहले संधा अपने चंदानगर में बैंक चला वो भी वही प्रॉब्लम, यहाँ भी वही प्रॉब्लम। ये लोग फायर सेफ्टी नहीं है, लोग के पास कुछ फायर इक्विपमेंट नहीं है, कुछ भी नहीं है, फायर सेफ्टी नहीं है। फायर सेफ्टी रहे तो बैंक आगे नहीं लगता। हर बैंक वाले यही बोल रहा हूँ, बैंक वाला तो तुम लोग सेफ्टी लो, सेफ्टी नहीं लेते वो लोग ये रह जाते। शुक्रिया। పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎస్ఆర్ నగర్ ఎస్ఐ సునీల్ మరియు సిఐ రమణగౌడ్ తమ సిబ్బందితో చేరుకున్నామని, ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశామని, ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకుని విచారణ చేపట్టామని, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ రోజు రాత్రి 11:20 అవర్స్కి 11:20 పబ్లిక్ ఒకళ్ళు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్కంపేట బ్రాంచ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న విండో నుంచి పొగలు మంటలు వస్తుంటే గమనించారు. వెంటనే ఆవిడ స్వీట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మా నైట్ డ్యూటీ ఎస్ఐ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్ట్రీట్ రావడం జరిగింది. వెంటనే ఫైర్ ఫైటర్స్కి నైట్ డ్యూటీ ఎంజాయ్ ఏసీబీ పనిచేసే సూర్య కుమార్ గారు, నేను డిఏ వెంకటేశ్వర నైట్ డివిజన్ మిగతా స్టాఫ్ ఎస్ఐతో వచ్చాము. ఇప్పటికైతే లోపల ఎటువంటి క్యాజువాలిటీస్ ఏమి లేవు. బట్ మరి మంటలో ఆరిపోయడం జరిగింది. నష్టం ఏం జరిగిందంటే కొంచెం మెయిన్ డోర్ ఓపెన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అంటే ఇక్కడ లాకర్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది ఫైర్ ఫైటింగ్ వాటర్ ప్రూఫ్ కాబట్టి లాకర్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ రూమ్లో మాత్రం పెద్దగా రికార్డ్స్ కూడా లేవని చెప్పి మేనేజర్గా చెప్తాను జరుగుతుంది. అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది కొంచెం ఈ మంటలను ఆరిపోయిన తర్వాత క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. ఎటువంటి వేరే ప్రాణాపాయం కానీ ఎటువంటి క్యాజువల్స్ కానీ సార్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ ఈ రూమ్ మాత్రం విజిటర్స్ రూమ్ అని రూమ్ విజిటర్స్ రూమ్ మాత్రం రికార్డ్స్ అవుట్ సైడ్ ఉంటాయి, లైఫ్ కాదు. ప్లస్ లాకర్ కూడా అవుట్ సైడ్ ఉంది. లాకర్ కానీ ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు. అందులో ఫైల్ లాకర్ రికార్డ్స్ ఏమైనా వన్ మాత్రం ఇంకా ఫైర్ ఫైటర్స్ ఫైర్ బ్రిగేడ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి సార్? ఎన్ని వచ్చినాయి ఫైర్ బ్రిగేడ్స్? ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. బట్ ఎందుకు జరిగింది ఏంటంటే జస్ట్ ఈ మంత్ పూర్తిగా అందులో వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనే సమాచారం వాళ్ళు అందించి వెంటనే పోలీసు మరియు ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఇమీడియట్ చర్యలు తీసుకొని ఆ ఫైర్ ఆపడం జరిగింది. తర్వాత బ్యాంక్ మేనేజర్ తర్వాత పోలీస్ పై అధికారులు వచ్చి దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇక్కడ లోన్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారు ప్లస్ పోలీస్ సిబ్బంది వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ కాలిపోయి ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్న కాగితాలు, తర్వాత కొన్ని ఫైల్స్ అంటే అంత
బ్యాంక్కి సంబంధించిన ఫైల్స్ కాదు, ఉన్న రొటీన్ ఫైల్స్, కాగితాలు, అప్లికేషన్స్ అదర్స్ కొంచెం కాలయ్యి పొగ బాగా కమ్మడం వల్ల ఈ బ్యాంక్ తాలూకు కిటికీలు ఫైర్ సిబ్బంది బదులు కొట్టి వాట్సాప్ బయటికి పంపించడం వల్ల మన డ్యామేజ్ చాలా ఇమీడియట్గా తగ్గింది. పైన ఫాల్ సీలింగ్, తర్వాత కొంత టేబుల్స్, కుర్చీలు, సిస్టమ్స్ ఇక్కడ కాలడం జరిగింది. బ్యాంక్ వాళ్ళు డ్యామేజ్ రేపు మార్నింగ్ అసెస్ చేస్తారు. తక్కిన బ్యాంక్కి సంబంధించినది విషయం ఏమైనా కాలింది అయితే బ్యాంక్ మేనేజర్ గారు చెప్పండి. చెప్పండి సార్ బ్యాంక్ మేనేజర్ చెప్పండి సార్. సిస్టమ్స్ అలాంటివి కానీ జనరల్ ఫైల్స్ అలాంటివి కానీ బ్యాంక్కి కస్టమర్లు కానీ ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. లాకర్స్ సార్, లాకర్స్ అన్ని సేఫ్గా ఉన్నాయి. లాకర్స్ అన్ని సేఫే సార్? దే ఆర్ ఆల్ సేఫ్. సార్ కొందరు ఖాతాదారులు లాకర్లు ఫైళ్ళు కాలిపోయినాయని చెప్తున్నారు, అది వాస్తవమా కాదు చెప్పండి. అది వాస్తవం కదా, అది మీరు స్పష్టం చేయండి సార్. ఎట్లాంటిది సార్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఈ ఫైర్ ఎలాగా అయింది అని చెప్పి కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తారు. బల్కంపేట బ్రాంచ్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, డబ్బులకు గాని డాక్యుమెంట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం 2-3 రూముల్లోనే అగ్ని ప్రమాదం జరిగిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తెలిసిన వెంటనే మేము స్పాట్కి వచ్చాము. ఇలా పోలీసులు వచ్చారు, వాడు పైపు వాటర్ వచ్చేసి బ్రాడ్ ద సిచ్యువేషన్ అంటే సార్ షార్ట్ సర్క్యూట్ కారణం ఏంటి ఏమైనా తెలిసిందా సార్? ఇది అప్పుడే ఓకే, ఇప్పుడు ఈ కారణంలో జరిగింది. చెక్ డిపాజిట్ ఏమీ అవ్వలేదు. అలా కాదండి, అంటే ఇక్కడ అసలు మంటలు చదువుతుంది, ఇక్కడ మంటలు 2 రూముల్లో ఉంది. ఫస్ట్ ఇది ఇది పొజిషన్ అంతా స్మోక్ ఉంది, మళ్ళీ పొజిషన్ చెప్పండి. ఓ ఖాతాదారుడు మాట్లాడుతూ ప్రమాద విషయమై బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తే తమపై అధికారులు ఆగ్రహం చెందుతున్నారని, ఏ వివరాలు వెల్లడించడం లేదని వాపోయాడు. అకౌంట్ ఉంది, అగ్ని ప్రమాదం జరిగింది, టీవీలో చూసి వచ్చాము. పొజిషన్ ఏందని అడుగుతున్నాం అంతే, ఏమీ లేదు సార్. మీరు ఒక పని చేయండి, ఒక పక్క తీసుకొని అటు పక్క న్యూస్ లో చూసాను, వచ్చాను, అదే అడుగుతుంటే రియాక్ట్ అవుతున్నారు. అరే వేరే ఏ ఇబ్బంది లేదు సార్. ఏముంది మరి మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అంత బాగానే ఉందని ఇలా పడుతున్నారు. నేనేమన్నా అంటే బ్యాంకు వాళ్ళు మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి బ్యాంకును అడ్మిషన్ మేము గుర్తుపట్టాము సార్. మీరు లోపలికి వెళ్ళి చూడండి పొజిషన్ ఏంది, వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడ ఏముంది, ఈ లాకర్ ఎక్కడ ఉంది, ఆఫీస్ ఎక్కడ ఉంది, క్యాష్ బాక్స్ ఎక్కడ ఉంది, వాళ్ళకి తెలుసు కాబట్టి సార్ మీరు వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది. వాళ్ళు మమ్మల్ని కూడా వెళ్ళనివ్వట్లేదు అని చెప్పారు. అలాగే సార్ మీరు వెళ్ళొచ్చు కదా అని చెప్పి పంపించాం. మీ అకౌంట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది దత్తు గారు చెప్పండి? మీ అకౌంట్ మమ్మల్ని కూడా వెళ్ళనివ్వట్లేదు అని చెప్పారు. మీ అకౌంట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? లాస్ట్ 15-20 ఇయర్స్ అవుతుంది. ఏం లేదు సార్, మా ఇబ్బంది ఏం లేదు. మేము 2 సంవత్సరాలు పట్టుకుని అందులో ఉంటుంది. మా భయం మాకుంటే అంత వేరేది ఏమీ లేదు. మీరు ఎందుకు అట్లా భయపడుతున్నారు? మా భయం ఏం భయం మీకు? మా భయం మీకేం తెలుస్తుంది? అంతా ఓకే ఉంది. అదే కదా. అలాగే ఘటన స్థలానికి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తదితరులు స్థానికులు భారీగా చేరుకున్నారు. ఈ రకమైనటువంటి ఇక్కడ సంభవించడం లోపల ఇప్పుడే అధికారులు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ఏ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందనేది పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే తేలేటువంటి విషయం. అంతేకాకుండా ఇది స్ట్రక్చరల్ అసెస్మెంట్ కూడా చేయాలి, సేఫ్టీ అసెస్మెంట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే
స్ట్రక్చర్కి ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి ఏమైనా నష్టం వాటిల్లిందా అని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కానీ తొందరగా ఇన్వెస్టిగేషన్స్ చేసి కారణం ఏమిటి, ఏ విధంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. చాలా మనం చూస్తున్నాం అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకెక్కడ కూడా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి దానిపైన కూడా ఒక నివేదిక ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి స్ట్రక్చరల్ డ్యామేజ్ లేకుండా ఉంటే పైన బిల్డింగ్ కంటిన్యూ కావడానికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ అదంతా కూడా ఎక్స్పర్ట్సే చెప్పగలుగుతారు. ఏదైనా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నేను అనుకుంటాను బాగానే తొందరగానే అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. బ్యాంకు వారు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. పోలీసు ఏర్పాటు కూడా పికెట్ ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఇలా అగ్ని ప్రమాదాలు ఇప్పటి కాలంలో భారీగా జరుగుతున్నాయి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ నియమాలను పాటించకుండా ఇష్టమొచ్చినట్లు నిర్మాణాలు చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎంతో ఆస్తి నష్టం, చివరకు ప్రాణ నష్టం వాటిల్లుతోంది. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా సమీక్షించి వీటి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సమ్మెను తీవ్ర రూపం చేస్తున్న అర్చకులు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఒక దిక్కు భక్తులు, మరొక వైపు అర్చకులు సమ్మె చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగవద్దని అర్చకులను ఎస్ఆర్ నగర్ పోలీసులు వారు చేస్తున్న ధర్నాను విరమింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు అర్చకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఆలయంలో కూర్చొని వేద మంత్రాలతో అర్చకులు నిరసన తెలిపారు.
మీరు వెళ్ళిపోండి, మీరు బయట కూర్చోండి, ఇక్కడ వద్దు లోపలని వాళ్ళే అంటారు. వీళ్ళు వచ్చారు కదా, మీడియా వాళ్ళు వచ్చారు కదా. రండి గురుగారు. ఇక్కడ కూర్చుందా మన అరెస్ట్ చేస్తారు, మనకు కావాల్సింది అదే కదా. వాళ్ళు వచ్చినా కూడా పర్మిషన్ తీసుకుని చేయడానికి అది ఏమన్నా దుకాణమా? ఏం లేదు, కూర్చోవడం అరెస్ట్ చేస్తే తీసుకొస్తారు. కావాల్సింది అదే కదా. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారం ఓఎం జెండా 4 రోడ్ల కూడలి వద్ద చికెన్ వ్యాపారస్తులు ధరలు తగ్గించి పోటీపడి అమ్మకాలు సాగించారు. కేజీ చికెన్ 70 రూపాయలుగా అమ్మడం వలన వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు సాగించారు. ఈ రకంగా అమ్మడంతో 2 DCMల కోళ్లు అమ్ముడయ్యాయి. సికింద్రాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడి వాసులతో అధికారులతో చర్చలు జరిపి నిర్మాణపు పనులను ఎలా చేయాలో సూచించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీరు కొద్దిగా వెంకటి కావాలి, కొద్దిగా వెంకటి అందరూ పక్కన కంప్లీట్ అయిన తర్వాత నీట్గా తయారు చేసి చదివేరే కానీ పోయిపోయి నేను చేయమన్నది పేదవాళ్ళ కోసం చేయమన్నది నేనేదో కబ్జా చేసుకున్నా స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ఎంత దరిద్రం అంటే ఎప్పుడన్నా నేను అవసరం అనుకుంటే ఒక 4 రూపాయలు పోయినా పర్వాలేదు పేదోళ్ళకి పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఇంత దరిద్రంగా ఇచ్చినప్పుడు మీరన్నా బస్తీలకు చెప్పాలి కదా. ఆ రోజు ఎవరో వస్తే ఆమె ఫోన్ చేస్తే నేను వెంటనే పోలీసు పంపించి వీళ్ళకు కూడా ఫోన్ చేసి వీళ్ళని పంపించిన మనకు ఆ ఉద్దేశాలు ఉంటే వాళ్ళ లెక్క దరిద్రమైన ఆలోచన ఉంటే ఇప్పుడు మీ దాంట్లో కూడా వాళ్ళ పిఏ ఆ రోజు పట్టాలు అమ్ముకున్నాడు. మనం ఆ పని చేయం కదా, మనకు అలవాటు లేనటువంటి పేపర్ చూడమ్మా, బస్సులో ఎవరన్నా చదివించాలి కదా. 2 సార్లు నేను మరి పేదవాళ్ళు పని మీద మనం ఆ రోజు మీరు అక్కడ వస్తే మొన్న వస్తే కూడా తొందరగా గుడి చేపిస్తారు. మళ్ళీ ఇంకొక
కొన్ని ఎండోన్మెంటు లేకపోతే వర్క్ బోర్డు ఆ సమస్యల వలన కొన్ని పెండింగ్ ఉన్నాయి. రిమైనింగ్ అని ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన పేదవాళ్ళ కళ్ళల్లో సంతోషంగా వాళ్ళు ఉండడం. అందుకే రేషన్ బియ్యం ఇంతకుముందు 4 కేజీలు వస్తుండే, ఇప్పుడు 6 కిలోలు ఇస్తుంది. రెండోది అంగన్వాడీలో 18 గుడ్లు ఇస్తుండే, ఇప్పుడు 30 గుడ్లు ఇస్తుంది. దినానికి ఒకటి ఇవ్వాలనేటువంటి. అంటే దీంతో పాటు ప్రభుత్వ పాఠశాల, ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే మన ప్రభుత్వంలో ఒక లక్ష్యం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, డెఫినెట్గా అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి భావనతో ప్రభుత్వం ఉంది. 4 దశాబ్దాల నుండి కృషి చేసి 22 పుస్తకాలను, స్వతహాగా మరో 23 పుస్తకాలను అనగా పూర్తిగా 45 పుస్తకాలను సుప్రసిద్ధ సాహితీవేత్తలు కలిసి ప్రేమ, విరహం, తాపం ఈ విధంలో లలిత గీతాలు అనే సంపుటిని మరియు సమాజం, దేశం, మానవ సంబంధాలు అనే వాటిపై పదనిసలు అనే సంపుటి మరియు సాహిత్య యశస్వి అనే గ్రంథాలను రచించి ఆదివారం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి, శ్రీ కట్టా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రచయిత ఎస్వి సత్యనారాయణ రచించిన గ్రంథాలను ఉద్దేశించి రమణాచారి మాట్లాడుతూ సత్యనారాయణ గారిని అభినందించారు. ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నాలుగున్నర దశాబ్దాల సాహితీ కృషిలో 25 గ్రంథాలను సొంతంగా రాయడం, 23 గ్రంథాలను సంపాదకత్వంలో వెలువరించడం జరిగింది. అనేక గ్రంథాలు విశ్వవిద్యాలయాలలో ఉపయుక్త గ్రంథాలుగా ఉన్నాయి. ఎస్వి జీవితం సాహిత్యం అన్న అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో PhD పరిశోధన జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నా పుస్తకాలపై 45 మంది సుప్రసిద్ధ లబ్బైక్ సొసైటీ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో కొత్తగా నిర్మించిన ఉమర్బిల్ ఖతాబ్ మసీదులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హజ్ ట్రైనింగ్ క్యాంప్ ని నిర్వహించారు. హజ్ యాత్రలో చేయవలసిన, చేయరాని పనులను, అక్కడ పాటించవలసిన విధులను సులభ పద్ధతిలో వివరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ముఫ్తీ ఆసిఫుద్దీన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన జీవితంలో కనీసం ఒక్కసారి అయినా హజ్ యాత్రకు వెళ్లాలని పేర్కొన్నారు. హజ్ కు వెళ్లిన వారు మక్కాలో ఎలా ఉండాలి, మదీనాలో ఎలా ఉండాలి, అక్కడ చదవవలసిన దువాలు పలికింపజేశారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశానికి పట్టణ ముస్లిం పెద్ద హజ్ మసల్ వచ్చి వారికి తగిన సదుపాయాలు కల్పించారు. हरम शरीफ में पढ़ी हुई, मक्का में पढ़ी हुई एक नमाज 1 लाख नमाजों के बराबर है कि नहीं? सुना है, नहीं सुना? इसे हमने सुना है ना? एक नमाज मक्के में कितनी नमाज के बराबर है? 1 लाख नमाज के बराबर है। और हाजी का तहिया सही नहीं है, हाजी का जो दुरूद शरीफ सही नहीं है, हाजी का दुआ मासूरा सही नहीं है। आप बताइए कितनी नमाजों का नुकसान हुआ? 1 लाख नमाज का नुकसान हुआ। और एक आदमी रोजाना 5-5 नमाजें कंटिन्यू पढ़ रहा, 1 लाख नमाज होने के लिए कितने साल लगते? 56 साल लगते। बीच में गैप भी नहीं आना, बीच में जो बीमार भी नहीं होना, बीच में दावतों में भी नहीं जाना, कंटिन्यू पढ़ना। क्या हम क्या किस नीयत से जा रहे हैं? हज की 3 किस्में हैं। एक हज क्या होता है, सिर्फ हज करके आता है हाजी, आगे पीछे उम्रा भी नहीं करता, उसको बोलते हैं हज इफराद। और दूसरा होता है हज तमत्तो, यानी पहले जाने के बाद उम्रा कंप्लीट करेंगे, फिर हज के दिन आने के बाद हज कंप्लीट करेंगे। अलग अलग एहराम होता है दोनों का। और हज क़िरान क्या होता है? एक ही एहराम में घर से निकलते जब उम्रे की भी नियत करना, और उसी एहराम बोलते हैं। लेकिन 10 तारीख को, 11 तारीख को और 12 तारीख को 10 पढ़ लिया, और उसके बाद 1000 रकात नफिल पढ़ा। तो 1000 रकात नफिल नमाज फर्ज नमाज की 1 रकात के बराबर हो सकती। पर हज का फर्ज छूट गया और 10 उम्रे कर रहे हैं, 100 तवाफ कर रहे हैं, तो उसका कंपनसेशन नहीं हो सकता। और हज के अंदर थोड़ी और नजाकत भी है। क्या है नजाकत? नजाकत ये है कि एहराम बांधने के बाद ये पूरा करे तक फिर एहराम नहीं खुलता।
मियाँ बीवी के ताल्लुकात हराम हैं। వనస్థలిపురం శ్రీ ఆంజనేయ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కిరాణా షాప్ కి సైకిల్ పై వెళ్లి వస్తున్న ఓ మైనర్ బాలికను అడ్డగించి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి యత్నించారు. దీంతో బాలిక అరుపులు కేకలు వేయడంతో ఇది గమనించిన అక్కడి స్థానికులు ఆ నలుగురు యువకుల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. పారిపోవడానికి యత్నించిన వారిని పట్టుకోగా అందులో ఒక్కడు మాత్రమే దొరికాడు. అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలీసులు మిగతా ముగ్గురిని కూడా పట్టుకొని కేసు నమోదు చేశారు. అమ్మాయి కిరాణా షాప్కి వెళ్ళి వస్తుండగా చీకట్లో నలుగురు కుర్రవాళ్ళు సైకిల్ గుంజి కింద పడేసి బట్టలు గుంచుతుండగా మా కాలనీ వాసులు ఇద్దరు కుర్రవాళ్ళు వాళ్ళని ఎంబడించి పట్టుకున్నారు. పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం ఎంతమంది? నలుగురు పిల్లవాళ్ళు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ తర్వాత వాళ్ళ పేర్లు కూడా పోలీస్ స్టేషన్లో చెప్పారు. మేము అక్కడి నుంచి వస్తున్నాం, అప్పుడే గొడవ అవుతుంది ఏంటో అని చూసరికి ఇట్లా అమ్మాయిని అది చేశారని చెప్పారనమాట. సరే మనం పట్టుకున్నాము, వాళ్ళని పట్టుకొని కొట్టాము. ఒక అబ్బాయి దొరికాడు, ముగ్గురేమో ఇట్లా వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళి పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంతవరకు ఒక అబ్బాయి దొరికాడు, ఇంకా ముగ్గురు పారిపోయారు. చూస్తున్నాము, ఇంకా స్టేషన్ తీసుకొచ్చాం. వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాడు అబ్బాయి. వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించడంలో ఆలస్యం చేయడంతో సంఘటన జరిగిందని కార్మిక నేతలు అంటున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఏరియా సింగరేణి సంస్థ 2A గనిలో పనిచేస్తున్న బానోతులాల్ కుమారుడు అనారోగ్యంగా ఉండడంతో 2 రోజుల క్రితం గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. సమయానికి వైద్యులు వైద్యం అందించకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున 10 ఏళ్ల కుమారుడు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలుణ్ణి హైదరాబాద్ ఆసుపత్రికి పంపించలేదని ఆరోపిస్తున్నారు. అలాగే అన్ని రకాల సదుపాయాలు సింగరేణి ఆసుపత్రిలో లేవని, కనీసం ప్రత్యేక వైద్యులు లేరని కార్మిక నేత యాదగిరి సత్తయ్య ఆరోపించారు. ఇవి ఈ బులెటిన్ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 News 24/7. నా పేరు పద్మ. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. TV11 వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. ఇప్పుడు వార్తలు వివరంగా. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట బ్రాంచ్ SBI బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న SI సునీల్ మరియు సిబ్బంది ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్లు SBI బ్యాంక్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యారు.
కూకట్పల్లి, సనత్ నగర్ ఫైర్ స్టేషన్ల నుంచి మొత్తం 6 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పాయి. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు మరియు జాయింట్ కమిషనర్ అలాగే ఎస్ఆర్ నగర్ సిఐ రమణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. అయితే ఇలా ఒక్కసారిగా అర్ధరాత్రి వేళ ప్రమాదం సంభవించడంతో అక్కడ కొద్దిగా ఆందోళన పరిస్థితి నెలకొంది. ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ ముఖ్యంగా చాలా బ్యాంకుల్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా ఏ నియమాలను పాటించకుండా కట్టడాల సమయంలో సరైన పద్ధతి, అగ్నిని అదుపు చేసేలా వెంటిలేటర్లు తదితర విషయాలను పట్టించుకోవడం లేదని, దీంతో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు బల్కంపేట ఎస్బీఐ బ్యాంకులో జరిగిన అగ్ని ప్రమాద తీరును పరిశీలిస్తే అగ్ని సురక్ష నియమాలు లేనందునే ఇంతగానం మంటలు ఎగిసిపడుతున్నాయని, గతంలో కూడా చందానగర్ తదితర బ్యాంకుల్లో ఇదే తరహాలో అగ్ని ప్రమాదాలు సంభవించాయని, బ్యాంక్ యజమానుల నిర్లక్ష్యమేనని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ये बैंक वाले जहाँ वाले वहाँ बैंक लगा लेते और ये फायर सेफ्टी बिल्डिंग पहले बिल्डिंग में फायर सेफ्टी है देखते नहीं देखे सर जहाँ वाले वहाँ बैंक लगा लेते. पहले बैंक वाले हर आदमी बैंक हो इन्शूरेंस हो ये लोग అసలు మంటలు చదివితే ఇక్కడ మంటలు 2 రూముల్లో ఉంది. ఫస్ట్ ఇది ఇది పొజిషన్ అంతా స్మోక్ ఉంది మళ్ళీ పొజిషన్ చెప్పండి. ఓ ఖాతాదారుడు మాట్లాడుతూ ప్రమాద విషయమై బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తే తమపై అధికారులు ఆగ్రహం చెందుతున్నారని, ఏ వివరాలు వెల్లడించడం లేదని వాపోయాడు. అకౌంట్ ఉంది, అగ్నిప్రమాదం జరిగిందని టీవీలో చూసి వచ్చాము. పొజిషన్ ఏందని అడుగుతున్నాం అంతే, ఏమీ లేదు సార్. మీరు ఒక పని చేయండి, ఒక పక్క తీసుకొని అటు పక్క న్యూస్లో చూసాను, వచ్చాను, అదే అడుగుతుంటే రియాక్ట్ అవుతున్నారు. మరి వేరే ఏ ఇబ్బంది లేదు సార్. ఏముంది మరి మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అంత బాగానే ఉందని ఏమన్నా అంటే బ్యాంకు వాళ్ళు మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి బ్యాంకులో అడ్మిషన్ మేము గుర్తుపట్టాము. సార్ మీరు లోపలికి వెళ్ళి చూడండి పొజిషన్ ఏంది, వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడ ఏముంది, ఈ లాకర్ ఎక్కడ ఉంది, ఆఫీస్ ఎక్కడ ఉంది, క్యాష్ బాక్స్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి సార్ మీరు వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది అంటే వాళ్ళు మమ్మల్ని కూడా వెళ్ళగట్లేదు అని చెప్పారు. అలాగే సార్ మీరు వెళ్ళొచ్చు కదా అని చెప్పి పంపించాం. మీ అకౌంట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది దత్తు గారు చెప్పండి. మీ అకౌంట్ మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అని చెప్పారు. మీ అకౌంట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? లాస్ట్ 15-20 ఇయర్స్ అవుతుంది. ఏం లేదు సార్, మా ఇబ్బంది ఏం లేదు. 2 సంవత్సరాలు పట్టుకుని అందులో ఉంటుంది, మా భయం మాకుంటే అంతే కదా, ఏమీ లేదు. మీరు ఎందుకు అట్లా భయపడుతున్నారు? మా భయం ఏం భయం మీకు? అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది కొంచెం ఈ మంటలను దాచిపెట్టిన ఎటువంటి వేరే ప్రాణాపాయం కానీ ఎటువంటి క్యాజువల్స్ కానీ సార్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ ఈ రూమ్ మాత్రం బిజినెస్ రూమ్ అని రూమ్ బిజినెస్ రూమ్ మాత్రం రికార్డ్స్ అవుట్ సైడ్ ఉంటాయి, లైఫ్ రికార్డు ప్లస్ లాకర్ కూడా అవుట్ సైడ్ ఉంటుంది. లాకర్ కానీ ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు. అందులో లాకర్ రికార్డ్స్ ఏమైనా బట్టలు మాత్రం ఇప్పుడు కొంచెం చేసి ఇంకా ఫైర్ బ్రిగేడ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి సార్? ఎన్ని వచ్చినాయి ఫైర్ బ్రిగేడ్స్? ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. బట్ ఎందుకు జరిగింది ఏంటంటే జస్ట్ ఈ మంట పూర్తిగా అందులో వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఉంది అనే సమాచారం వాళ్ళు అందజేసిన వెంటనే పోలీసు మరియు ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఇమీడియట్ చర్యలు తీసుకొని ఆ ఫైర్ ఆపడం జరిగింది. తర్వాత బ్యాంక్ మేనేజర్ తర్వాత పోలీస్ పై అధికారులు వచ్చి దాని వరకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇక్కడ లోన్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారు ప్లస్ పోలీస్ సిబ్బంది వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ కాలిపోయి ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్న కాగితాలు, తర్వాత కొన్ని ఫైల్స్ అంటే అంత బ్యాంక్కి సంబంధించిన ఫైల్స్ కాదు, ఉన్న రొటీన్ ఫైల్స్, కాగితాలు, అప్లికేషన్స్ అదర్స్ కొంచెం కాలాయి. పొగ బాగా కమ్మడం వల్ల ఈ బ్యాంక్ తాలూకు కిటికీలు ఫైర్ సిబ్బంది బదులు కొట్టి వాట్సాప్ బయటికి పంపించడం వల్ల మన డ్యామేజ్ చాలా ఇమీడియట్గా తగ్గింది. फायर सेफ्टी देखना, फायर सेफ्टी रहना बिल्डिंग में रहना है लोग. फायर सेफ्टी नहीं है, इनके पास स्प्रिंकलर सिस्टम नहीं है,
जहाँ बनने वाला लगा दिया, उसके बाद में यही परेशानी। और इससे पहले एक अपने चंदा नगर में बैंक चला, वो भी वही प्रॉब्लम, यहाँ भी वही प्रॉब्लम। ये लोग फायर सेफ्टी नहीं है, लोगों के पास कुछ फायर इक्विपमेंट नहीं है, कुछ भी नहीं है, फायर सेफ्टी नहीं है। फायर सेफ्टी रहे तो बैंक आगे नहीं लगता। हर बैंक वाले यही बोल रहा हूँ, बैंक वाला तो तुम लोग सेफ्टी लो, सेफ्टी नहीं लेते वो लोग ये रह जाते। పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎస్ఆర్ నగర్ ఎస్ఐ సునీల్ మరియు సిఐ రమణగౌడ్ తమ సిబ్బందితో చేరుకున్నామని, ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశామని, ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకుని విచారణ చేపట్టామని, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ రోజు రాత్రి 11:20 అవర్స్కి 11:20 పబ్లిక్ ఒకళ్ళు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్కంపేట బ్రాంచ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న విండో నుంచి పొగలు మంటలు వస్తుంటే గమనించారు. వెంటనే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా నైట్ డ్యూటీ ఎస్ఐ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే ఫైర్ ఫైటర్స్కి ఫైర్ నైట్ డ్యూటీ ఎన్జీఓ ఏసీబీ బందర్ సుధీర్ కుమార్ గారు, నేను డిఏ నైట్ డ్యూటీ డివిజన్ మిగతా స్టాఫ్ ఎస్ఐతో వచ్చాము. ఇప్పటికైతే లోపల ఎటువంటి క్యాజువాలిటీస్ ఏమి లేవు. బట్ మరి మంటలో ఆరిపోయడం జరిగింది. నష్టం ఏం జరిగిందంటే కొంచెం మెయిన్ డోర్ ఓపెన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అంటే ఇక్కడ లాకర్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది ఫైర్ ఫైటింగ్ వాటర్ ప్రూఫ్ కాబట్టి లాకర్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ రూమ్లో మాత్రం పెద్దగా రికార్డ్స్ కూడా లేవని చెప్పి మేనేజర్గా చెప్తాను జరుగుతుంది. పైన ఫాల్ సీలింగ్, తర్వాత కొంత టేబుల్స్, కుర్చీలు, సిస్టమ్స్ ఇక్కడ కాలడం జరిగింది. బ్యాంక్ వాళ్ళు డ్యామేజ్ రేపు మార్నింగ్ అసెస్ చేస్తారు. తగ్గిన బ్యాంక్ సంబంధించిన విషయం ఏమైనా కాలిందైతే బ్యాంక్ మేనేజర్ గారు చెప్పండి సార్ బ్యాంక్ మేనేజర్ చెప్పండి సార్. సిస్టమ్స్ అలాంటివి కానీ జనరల్ ఫైల్స్ అలాంటివి కానీ బ్యాంక్కి కస్టమర్లు కానీ ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. లాకర్స్ సార్ లాకర్స్ అసలు అన్ని సేఫ్గా ఉన్నాయి. లాకర్స్ అన్ని సేఫే సార్? దే ఆర్ ఆల్ సేఫ్. సార్ కొందరు ఖాతాదారులు లాకర్లు ఫైళ్లు కాలిపోయినాయని చెప్తున్నారు, అది వాస్తవమా కాదు చెప్పండి. అది వాస్తవం కాదు, అది మీరు స్పష్టం చేయండి సార్. ఎట్లాంటిది సార్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఈ ఫైర్ ఎలాగా అయింది అని చెప్పి కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేస్తారు. బల్కంపేట బ్రాంచ్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, డబ్బులకు గాని డాక్యుమెంట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం 2-3 రూముల్లోనే అగ్ని ప్రమాదం జరిగిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తెలిసిన వెంటనే మేము స్పాట్కి వచ్చాము. ఇలా పోలీసులు వచ్చారు, వాడు పైపు వాటర్ వచ్చేసి బ్రాడ్ ద సిచ్యువేషన్ అంటే షార్ట్ సర్క్యూట్ కారణం ఏంటి ఏమైనా తెలిసిందా సార్? ఇది అప్పుడే ఓకే. ఇప్పుడు ఈ కారణంలో జరిగింది అంటే చెక్ డిపాజిట్ ఏమీ అవ్వలేదు. అలా కాదండి, అంటే